గుడ్ మార్నింగ్ బిజీ డైరెక్ట్ టైగర్ టీమ్ లీడర్స్. ఈరోజు మన బిజీ డైరెక్ట్ యాప్ ఎలా ఓపెన్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న క్రోమ్ ఓపెన్ చేయండి. సో దానిలో వచ్చేసి BIZEDEIRECT BusyDirect.com అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుందండి. సో లాగిన్ పేజీ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనే ఆప్షన్లో మీకు మీ అప్లైన్ ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్, అంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మీ అప్లైన్ మీకు ఇచ్చుంటాడు కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకి ఇలా యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ పైన బిజీ డైరెక్ట్ అనే నేమ్ కనిపిస్తుంది కదా, ఆ బిజీ డైరెక్ట్ అనే నేమ్ పక్కన 9 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 9 డాట్స్ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డాష్ బోర్డు, ప్రొఫైల్, బ్యాంక్ కేవైసీ, ప్రోడక్ట్, ఫండ్ వాలెట్, మై నెట్వర్క్, మెయిన్ వాలెట్, ఇన్కమ్ వాలెట్, సపోర్టు, సైన్ అవుట్. సో ఇట్లా ప్రతి ఒక్క ఆప్షన్ వస్తుందన్నమాట మీకు ఇందులో. సో ఫస్ట్ వన్ ఏంటిదనంటే థర్డ్ ఆప్షన్ బ్యాంక్ అండ్ కేవైసీ క్లిక్ చేయండి. సో దానిలో ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నా అకౌంట్ నంబరు అండ్ టోటల్గా ఫస్ట్ బ్యాంక్ నేము, తర్వాత బ్రాంచ్, తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్, తర్వాత మీది సేవింగ్ కరెంట్ అకౌంట్ ఇది పెట్టేసుకోండి ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నంబరు, నెక్స్ట్ రీఎంటర్ అకౌంట్ నెంబర్ కూడా కొట్టేసి నెక్స్ట్ లాస్ట్లో IFSC కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ అనే బటన్ ఒకసారి క్లిక్ చేసేసేయండి. చేసేసారంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ అయిపోతుంది. సో కొంచెంసేపు వెయిట్ చేయండి, అంటే పైన సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చే వరకు వెయిట్ చేయండి. సక్సెస్ఫుల్ అవ్వగానే మళ్ళీ సేమ్ పైన ఉన్న బిజీ డైరెక్ట్ పక్కన ఉన్న 9 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళండి. సో డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పేజీ రీఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చిన మళ్ళీ ఇంటూ మార్క్ క్లిక్ చేసేసి మళ్ళీ పైన ఉన్న 9 డాట్స్ ఒక్కసారి క్లిక్ చేసి మళ్ళీ సేమ్ థర్డ్ ఆప్షన్ బ్యాంకు కేవైసీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మీద మళ్ళీ ఒక్కసారి క్లిక్ చేసి, అంటే మీరు ఎంటర్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్ సేవ్లో ఉన్నాయో లేదో ఒకసారి చూసేసుకోండి, కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇది బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం. నెక్స్ట్ సో పైన సేమ్ 9 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, అందులో మీ నెట్వర్క్ కనుక, అంటే మీ టీం కనుక చూసుకోవాలనుకుంటే మనకు వచ్చేసి థర్డ్ ఆప్షన్ బ్యాంక్ డీటెయిల్స్, 4th, 5th, 6th అంటే మై నెట్వర్క్ అని 6th ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో మీ టీం మెంబర్స్ని జస్ట్ కౌంటింగ్ చూసుకోవాలనుకుంటే మై టీమ్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేదు నా కింద ట్రీ ఎంత ఉంది కనుక చూసుకోవాలి అని అనుకుంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇట్లా థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిరు అనుకోండి, సో మీ కింద నెట్వర్క్ అంటే టోటల్గా ఎంత ఉంది, మళ్ళీ వాళ్ళ కింద క్లిక్ చేసిరు అనుకోండి, మళ్ళీ సో వాళ్ళ కింద నెట్వర్క్ ఎంత ఉంది. సో ఇట్లా మొత్తం ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఇలా చూసేసుకుంటే మీ ఐడిలో టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుందండి. సో నెక్స్ట్ బ్యాక్ రావాలంటే ఇక్కడ గెట్ బ్యాక్ టు ప్రీవియస్ ఐడి అని ఉంది కదా, కింద క్లిక్ చేస్తే సరిపోతుంది, బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇట్లా చూసుకున్న తర్వాత సేమ్ లాగౌట్ చేసేసుకోండి, సరిపోతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకవేళ మీరు దీన్ని హోమ్ స్క్రీన్ పైన పెట్టుకోవాలనుకుంటే మీ ఐడిలోకి ఎంట్రీ అయిన తర్వాత మీకు దీన్ని హోమ్ స్క్రీన్ పైన పెట్టుకోవాలనుకుంటే మీకు 3 డాట్స్ కనిపిస్తాయండి పైన. సో వాటిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దానిలో యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది అని అంటే, సో ఈ ప్లేస్లో ఉంది చూడండి, యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చెప్పేసి. దానిపైన కనుక మీరు క్లిక్ చేస్తే యాడ్ హోమ్ స్క్రీన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. మళ్ళీ ఒకసారి యాడ్ అని క్లిక్ చేయండి, డైరెక్ట్ మీకు స్క్రీన్ పైన వచ్చేస్తుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.